ఈరోజు మన ముఖ్య అతిథులు మాట్లాడే ముందు ఈ నియోజకవర్గంలో ఏదైతే మన రెవెన్యూ శాఖ మాధ్యులు, గృహ నిర్మాణ శాఖ మాధ్యులు వరదలలో కొట్టుకుపోయినటువంటి వరద బాధితులకు అదనంగా ఇల్లు సహాయం చేస్తాని, అదేవిధంగా మన వరికోల్పల్లి కుమ్మరిపల్లిలో అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాస్బుక్ ఇచ్చారు, తెలంగాణ పాస్ పుస్తకం ఇచ్చిన కొంత స్వార్థం కొరకు పట్టాకాలంలో పేర్లు తీసేసి ఇవ్వడం వల్ల సుమారు 1000 ఎకరాల రైతాంగానికి ఈరోజు రైతు భరోసా కానీ బీమా కానీ బ్యాంకులో పోతే రుణం వచ్చే పరిస్థితి లేదు. ఆ భూములు కానీ ఈ నియోజకవర్గంలో మరి పేదవాళ్ళు దున్నుకునేటువంటి భూములందరికీ కూడా పట్టాలు ఇప్పిమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయితే ఈ నియోజకవర్గంలో అతి ముఖ్యంగా ఏదైతే DBM 38కు లింక్ ఉన్నటువంటి 44,700 ఎకరాలకు 4 మండలాల సంబంధించినటువంటి భూమిని ఏదైతే ఉందో ఆ యొక్క కెనాల్కు మనము రామప్ప నుంచి ఆ కెనాల్కి ఒక పైపు లైన్ వేస్తే 4 మండలాల రైతాంగం అందరికి కూడా నీరు 24 గంటలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మా తలాపుకు గోదావరి ఉంది, మా జిల్లాలో రామప్ప చెరువు ఉంది. మా నీళ్లు కొంచెం మాకు ఇప్పిస్తే ఈ నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మన పొంగిరెడ్డి గారు, సీతక్క గారు ముగ్గురు కూడా DBM 38కు కేవలం తక్కువ ఖర్చుతో 270 కోట్లతో 44,700 ఎకరాలు 360 రోజులు నీళ్లు పారేటువంటి అవకాశం ఉంటుంది కనుక దయచేసి తప్పకుండా మొదటి ప్రాధాన్యతగా మంజూరు ఇప్పించవలసిందిగా మీ ద్వారా వారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, ఈరోజు గ్యాబాయకట్టు మూడు నియోజకవర్గాల కంటే ములుగు నియోజకవర్గానికి వెంకటాపూర్ మండలం 8,000, ములుగు అదేవిధంగా భూపాలపల్లి గన్పూర్కు 15,000 ఎకరాలు, ఒక 800 ఎకరాలు తాడిచెర్ల మండలానికి గ్యాబాయకట్టు ఉంటుంది. అది ENC దగ్గర ఫైనాన్స్ లో పెండింగ్ ఉంది. వీలైతే ఇది లేట్ అయినా పర్వాలేదు కానీ మొదటి దశలో DBM 38కు లింకు కలిపితే మాకు 4 మండలాలకు నీళ్లు పారే అవకాశం ఉంటుంది. ధర్మసాగర్కి ఇచ్చే నీళ్లు మీకెట్లు ఇస్తా అని కొంతమంది అధికారులు దాన్ని పెండింగ్ పెడుతున్నారు. మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, పొంగిరెడ్డి గారు బాధ్యత తీసుకొని అది మంజూరు చేయించవలసిందిగా మీ ద్వారా వారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, గతంలో ఈరోజు పేదలు దున్నుకునే ఆక్రమించినటువంటి భూములు కానీ మన గాంధీనగర్ గుట్టలు కూడా KCR కు లీజ్ పెట్టుకున్నారు. మనందరం రోడ్లెక్కి ధర్నా చేశాం. మన అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రివర్యులందరికీ సహకారంతో ఆ భూమిని మన పొంగిరెడ్డి అన్నకు దరఖాస్తు ఇచ్చి అది రిటర్న్ తెప్పించి ఈరోజు 50 కోట్లతో మన ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు, IT శాఖ మంత్రివర్యులతో 60 ఎకరాల భూమి వారి యొక్క మాకు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కావాలని కోరుతూ తప్పకుండా ఇస్తా, మన జిల్లాకు అవసరమని 50 కోట్ల రూపాయలతో ఈరోజు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ అన్ని మౌలిక సదుపాయాలతో ఈరోజు 50 కోట్లతో మంజూరు చేయించినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ రోజు ఈ పార్కులో మిర్చి పండే ఏరియా మిర్చి ఇండస్ట్రీని కనుక పెడితే సుమారు ఇక్కడ 300-400 మంది మహిళా సోదరి మనులు ఆ మిర్చి తోడుమే ఉంచడానికే అక్కడ ఉపాధి దొరుకుతుంది ఈ ప్రాంతంలో. అదేవిధంగా ఇక్కడ అనేక ఇండస్ట్రీస్, IT ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా ఇతర ఇండస్ట్రీలు ఇక్కడ అవసరం ఉన్నటువంటి ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తే మనకి ఇక్కడ ఉపయోగం జరుగుతుంది.
వీలైనంత వరకు వారు చొరవ తీసుకొని ఇండస్ట్రీలను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ పేదల భూములు 186 సర్వే నంబర్లో పేదలు దున్నుకున్నటువంటి భూమిని కూడా ఆక్రమించుకున్నారు. ఇంకా చాలా భూములు ఆక్రమించుకున్నారు. మీ అందరి సహకారంతో పేదలకు ఇప్పించడానికి మీ సేవకుడిగా మరి 24 గంటలు మేము పాలకులుగా కాకుండా సేవకులుగా నిత్యం మీకు పనిచేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు తోడుగా మీకు ఉంటామని మరి తెలియజేస్తూ ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించి మన మంత్రివర్యులు DBM 38 కు లింకు కల్పించే విధంగా మొదటి దశలో మంజూరు ఇప్పించి ఇక్కడ ఇండస్ట్రీలకు 50 కోట్లు మరి అతి త్వరలో మంజూరు ఇచ్చి రోజు పునాది వేసినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మరి అదే విధంగా మరి ఇండస్ట్రియల్ IT శాఖ మంత్రివర్యులను మాట్లాడవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.